ఒక్క సెషన్ ఓడిపోకుండా కంప్లీట్గా డామినేట్ చేశారు ఈ పింక్ బాల్ టెస్ట్ ఆస్ట్రేలియా. ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవటానికి కారణాలు ఏంటి? ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇండియాకి WTC ఫైనల్ ఆడటానికి ఛాన్స్ ఉందా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టగౌట్. ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తానికి ఏదో చిన్న హోప్ ఉంది అనుకున్నాం, కానీ ఫస్ట్ సెషన్లోనే మిచెల్ స్టార్క్ ఒకసారి రిషబ్ పంత్ అవుట్ చేసిన తర్వాత ఆల్ హోప్స్ గాన్. ఎన్కేఆర్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్ టాప్ స్కోరర్, సెకండ్ ఇన్నింగ్ కూడా టాప్ స్కోరర్, ఫస్ట్ ఇన్నింగ్లో కూడా టాప్ స్కోరర్. ఈ టెస్ట్లో పింక్ బాల్తో అది కూడా సెల్యూట్, బ్రిలియంట్ బ్యాటింగ్. అన్ఫార్చునేట్లీ పార్ట్నర్స్ రన్ అవుట్ అయిపోయాడు కాబట్టి తనకి ఎక్కువ పెద్ద స్కోర్ కొడతాం అవకాశం లేదు. ఆ ర్యామ్ షాట్ ఆడటానికి వెళ్ళాడు, వెనకాల ఫీల్డర్ బహుశా చూసుండడు, కానీ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ వన్స్ అగైన్. కానీ ఆస్ట్రేలియాకి క్రెడిట్ ఇవ్వాలి కదా. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా 295 రన్స్తో గెలిస్తే ఈ టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్తో 10 వికెట్లతో గెలిచి ఆస్ట్రేలియా ప్రతి సెషన్ గెలిచి డామినేట్ చేశారు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏంటి? నన్ను అడిగితే హానెస్ట్గా చెప్తున్నా, పింక్ బాల్. ఎస్, పింక్ బాల్కి రెడ్ బాల్కి చాలా తేడా ఉంది. రెడ్ బాల్ సర్ఫేస్ మీద పడిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది, అదే పింక్ బాల్ మీకు టైం దొరకలేదు. ఆస్ట్రేలియా వేర్ 2 స్టెప్స్ అహెడ్, 1 స్టెప్ కూడా కాదు. వాళ్ళకి ఈ యాడిలేడ్ పిచ్లో ఎట్లా ఆడాలో తెలుసు, అందుకనే పింక్ బాల్ టెస్ట్లు అన్ని గెలిచారు. యాడిలేడ్ 7కి 7 గెలిచారు, ఇప్పుడు 8 వేసుకోండి. దే ఆర్ ఎక్సెప్షనల్ విత్ ద పింక్ బాల్. ఏ టీంకి ఇంటర్నేషనల్ అరీనాలో ఇంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆస్ట్రేలియా హ్యాడ్ ప్లేడ్ మోర్ నెంబర్ ఆఫ్ గేమ్స్, ఎస్పెషల్లీ హోమ్ గేమ్స్ చాలా ఆడారు. ఒకటే టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వెస్టిండీస్తో మార్చ్లో, అది మినాయిస్తే అన్ని టెస్ట్ మ్యాచెస్ గెలిచారు. ఈ వెన్యూలో అయితే అన్ని మ్యాచ్లు గెలిచారు. అండ్ టాప్ వికెట్ టేకర్స్ కూడా వాళ్ళ బౌలర్సే. కమిన్స్, దాని తర్వాత మిచెల్ స్టార్క్, ఇంకా హేజిల్వుడ్ ఈ మ్యాచ్ ఆడలేదు, తను కూడా వికెట్లు తీస్తాడు ఫుల్. సో నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రిపేర్డ్. వాళ్ళ ఇన్స్టింక్ట్స్ ఆర్ బిల్డ్ విత్ దిస్ పింక్ బాల్ మోర్. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ యూనిట్, వాళ్ళకి ఏ లెన్స్ చేయాలో, లెన్స్లో వేరియేషన్ ఎట్లా ఉండాలో ఇండియన్ బ్యాటర్స్ అప్లై చేయలేదని చెప్పేసి నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. అప్లై చేశారు. వాళ్ళు బ్యాట్ షాట్స్ ఎక్కువ ఆడలేదు. మీరు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ తీసుకోండి, దే వాంటెడ్ టు గెట్ ఇన్. ఓపెనర్స్ దగ్గర నుంచి స్ట్రైట్ బ్యాట్ ఆడుతున్నప్పుడు బాల్స్ మిస్ అయ్యారు, బౌన్స్కి మిస్ అయ్యారు, యార్కర్స్ వేసారు, బౌన్సర్స్ వేసినప్పుడు పుల్ కొట్టే లోపల బాల్ వచ్చి తగిలి వెళ్ళిపోవటము. సో దీస్ ఆర్ ఆల్ ఎట్లా అంటే ఎక్సెప్షనల్ బౌలింగ్. అండ్ వాళ్ళకి తెలుసు అనమాట ఈ కండిషన్స్లో ఎట్లా వేయాలో, ఫీల్డ్ పొజిషన్స్ ఎక్కడ పెట్టాలో. మాస్టర్ మైండ్స్ నిజంగా ఆస్ట్రేలియా పింక్ బాల్తో హై క్వాలిటీ బౌలింగ్ ఇది. వీళ్ళని ఆస్ట్రేలియా వెళ్ళి పింక్ బాల్తో రన్స్ కొట్టాలంటే మీకు యాజ్ ఎ బ్యాటింగ్ యూనిట్ ఎంతో ఎక్స్పీరియన్స్ పింక్ బాల్తో ఆడటానికి ఉండాలంటే మీరు డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలి, ప్లస్ 1 మంత్ అన్న ప్రాక్టీస్ ఉండాలి. ఏదో మీరు వార్మప్ గేమ్ జస్ట్ ఒక మ్యాచ్ ఆడేసి, అది కూడా 50 ఓవర్స్ మ్యాచ్, ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు నెట్స్లో బ్యాటింగ్ చేసేసి వెళ్ళి టెస్ట్ మ్యాచ్లో ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి ఆ మ్యాచ్ గెలుద్దామంటే కుదరదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇన్స్టింక్ట్స్ ట్రైన్ చేయాల్సి వస్తుంది. బాల్ పడంగానే ముందే లైన్లో రావాలి, షార్ట్ ఆఫ్ లైన్ బాల్ వదలాలి, అంటే చాలా ట్రైనింగ్ నడవాలి దీని గురించి. సో బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, మరి బ్లేమ్ చేయలేము, ఎందుకంటే స్టిల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ పింక్ బాల్ ఇస్ ఎ న్యూ థింగ్. సో ఈ డెఫినెట్లీ బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఎవరికి ఇవ్వాలంటే నితీష్ కుమార్ రెడ్డి. డొమెస్టిక్ క్రికెట్లో ఎక్కువ అనుభవం లేని ప్లేయర్ డైరెక్ట్లీ వెళ్ళి పింక్ బాల్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, బోత్ ద ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ 42 and 42. వావ్, సెల్యూట్ నితీష్ కుమార్ రెడ్డి. నిజంగానే బ్రిలియంట్ బ్యాటింగ్, అది కూడా డామినేట్ చేశాడు. 6లు కొట్టాడు, రివర్స్ స్కూప్లు అన్నీ ఆడి నిజంగా ఫెంటాస్టిక్ బ్యాటింగ్. ఎ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఇన్ మేకింగ్ వితౌట్ ఎ డౌట్. ఓకే, ఇప్పుడు మనం బౌలింగ్ వైపు వస్తాం. బూమ్రా, సిరాజ్ నాకు అనిపించింది చాలా మంచిగా వేశారు టెస్ట్ మ్యాచ్లో. 4 వికెట్లు తీసుకున్నారు. కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేశారు అండర్ లైట్స్. ఫస్ట్ సెషన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు అది మినాయిస్తే ఐ థింక్ దే కేమ్ బ్యాక్ నైస్లీ. స్టంప్స్ని వేసి అందరు బ్యాటర్స్ని ట్రబుల్ చేశారు. మైండ్ యూ, ఒక్క ట్రావిస్ హెడ్ ఇంకా లబిషన్ తప్పించి ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా ఈ పింక్ బాల్తో స్ట్రగుల్ అయ్యారు. ఇది మీరు మైండ్ఫుల్ ఉండాల్సింది. జస్ట్ ఇండియన్ బ్యాటర్స్ని బ్లేమ్ చేస్తాం కాదు, వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. ఇంకా ఈ కండిషన్స్ వాళ్ళకి తెలుసు ఎట్లా ఆడాలో ఈ బౌన్సీ వికెట్స్ మీద, అయినా స్ట్రగుల్ అయ్యారు. సో దిస్ షోస్ దట్ దిస్ సంథింగ్ విత్ ద పింక్ బాల్. అందుకని 4 days కూడా మ్యాచ్ లాస్ట్ అవ్వవు. అయితే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇండియా తప్పులు చేశారు, అది మాత్రం ఒప్పుకోవాలి. రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి నేను చాలా పెద్ద ఫ్యాన్, కానీ ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం సరిగా క్యాప్టెన్సీ చేయలే. బ్యాటింగ్ వచ్చినప్పుడు ట్రావిస్ హెడ్ త్వరగా ఇంకా కంటిన్యూ చేయాల్సింది, బూమ్రాని అక్కడ ఆపేశాడు. అండ్ హర్షిత్ రానాని ఎక్కువ బౌలింగ్ వేయించాడు. తను కొడుతున్నప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బౌన్సర్స్ ఎక్కువ వేయలే, ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా చేయలేదు. అక్కడ కొంచెం లేడ్ బ్యాక్ డామినేట్ చేశాడు. ఒక్కటే సెషన్ మ్యాచ్ని తీసుకొని వెళ్ళిపోయాడు ట్రావిస్ హెడ్. సో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి, అందుకనే ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ కన్విన్సింగ్ ఓడిపోయారు. బెటర్ క్యాప్టెన్సీ కావాలి మనకి.
అండ్ తన బ్యాటింగ్లో కూడా మంచి ఫామ్లో వస్తే రోహిత్ శర్మ చాలా బాగుంటుంది. సో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యాప్టెన్స్ రోహిత్ శర్మ. సో తనకు టైం ఇవ్వాలి, ఈ టైంలో సపోర్ట్ కావాలి. అండ్ ఆస్ట్రేలియా డామినేట్ చేశారు లిటరలీ, నిజంగానే చెప్పాలంటే పింక్ బాల్ మాస్టర్స్. WTC విషయానికి వచ్చేద్దాం. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇంకా ఇండియాకి ఛాన్స్ ఉందా ఆ WTC ఫైనల్కి క్వాలిఫై అవ్వడానికి? ఎస్, ఇక్కడ నుంచి 3 మ్యాచ్లు ఆస్ట్రేలియాతో గెలిస్తే ఇండియా విల్ బి త్రూ టు ద ఫైనల్. వేరే మ్యాచెస్తో సంబంధమే లేదు. ఒకవేళ ఒక మ్యాచ్ డ్రా అయినా, ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు వేరే మ్యాచెస్ మీద ఇండియా డిపెండ్ అయి ఉంటారు. సో రైట్ నో ఇండియా ఫోకస్ షుడ్ బి టు విన్నింగ్ ద నెక్స్ట్ గేమ్. మరి అంత దూరం ఆలోచించద్దు. అండ్ ఇండియా హ్యాస్ డన్ ఇట్ బిఫోర్. లాస్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇదే వెన్యూ అడిలేడ్లో 36 ఇండియా ఆల్ అవుట్ అయిన తర్వాత అజింక్య రహానే అండ్ కంపెనీ కంప్లీట్ టర్న్ అరౌండ్ చేసి ఆ సిరీస్ గెలిచారు ఆస్ట్రేలియాతో. సో వై నాట్ అగైన్, వీ క్యాన్ డూ ఇట్. మరి మీరేమంటారు? క్యాన్ ఇండియా టర్న్ థింగ్స్ అరౌండ్? ఇక్కడ నుంచి రెడ్ బాల్ టర్న్ అరౌండ్ చేస్తారా? కామెంట్స్లో నింపేయండి. సీ యూ.